నెల్లూరు రూరల్ కాకుపల్లి వద్ద ఏర్పాటు చేసిన వర్చుసా బ్లోజమ్ సిటీలో వినాయకస్వామి ఆలయ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇందుకోసం విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వాయుగండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సుమారు 9 నెలల క్రితం కాకుపల్లి వద్ద వర్చుసా బ్లోజమ్ సిటీలో వరసిద్ధి వినాయకస్వామి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇప్పుడు పూర్తి చేసినట్టు తెలిపారు. ఋత్వీకులు, వేద పండితులతో విశేష పూజా కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం మహాకుంభాభిషేకం ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఒక 9 నెలల క్రితం ఇక్కడ నెల్లూరు కాకుపల్లి ప్రాంతంలో మా వర్చుసా బ్లోసమ్ సిటీ యందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు టెంపుల్ అంతా రెడీ అయ్యి బ్రహ్మాండంగా నిన్నటి నుంచి ప్రతిరోజు దైవ కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 2వ రోజు 25 మంది జంటలతో, అలాగే శ్రీ నూతలపాతి సుబ్బయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో 25 మంది ఋతికులతో, 9 హోమగుండాలతో, 36 ధ్వజస్తంభాలతో దేదీప్యమానంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తున్నాయి. దీన్ని భక్తి శ్రద్ధలతో మేము, మా సేల్స్ టీము అందరం కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము. రేపు మహాకుంభాభిషేకం ఉంటుంది. మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కస్టమర్ దేవుళ్ళు అందరూ విచ్చేసి ఆ మహోత్సవాన్ని తిలకిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ ఆదిదేవుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము. రేపు 3వ తేదీ శుక్రవారం స్వామివారి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. వినాయక స్వామివారు విమాన శిఖరము, మూషిక వాహనము, ద్వారపాలకులు, దక్షిణామూర్తి, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, పరివార దేవతలు జంటనాగేంద్ర స్వాములు, పరివార దేవతల యొక్క ప్రతిష్ట ఉదయం 9:16 ప్రారంభమవుతుంది. 11 గంటల దాకా జరుగుతుంది. అదైన వెంటనే సూత్రసంధానం, ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. తర్వాత మహాపూర్ణాహుతి, అన్నదానం జరుగుతుంది, గోపూజ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనసా